చంద్రయ్య సంచి గొడుగు తీసుకుని తన చిన్న కూతురు హాసినిని తీసుకురావడానికి బయలుదేరాడు. ఇంతలో పెద్ద కూతురు వెన్నెల, నాన్నా, వర్షం పడేలా ఉంది, మీరెందుకు వెళ్తున్నారు? చెల్లిని నేనెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇంట్లోనే ఉండండి నాన్నా. లేదమ్మా, నేనెళ్ళి తీసుకొస్తాను దాన్ని. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నీ చెల్లి పాఠశాలకి వెళ్ళేటప్పుడు నేనే స్వయంగా దాన్ని ఇంటి నుండి పాఠశాలలో వదిలి వచ్చేవాణ్ణి. తర్వాత సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాణ్ణి. చాలా కాలమైంది అలా తీసుకొచ్చి. మళ్ళీ ఇన్నాళ్లకు హాసిని పట్నం నుండి వస్తుంది. ఈసారి నేనెళ్ళి తీసుకొస్తానులేమ్మా. అలాగే నాన్నా అంటూ చంద్రయ్య అక్కడి నుండి బయలుదేరాడు. ఊళ్ళో వెళ్తూ వెళ్తూ చాలా హుషారుగా అందర్నీ పలకరిస్తున్నాడు. ఇక బస్టాండ్కి వెళ్లేసరికి అక్కడ మోడ్రన్ బట్టల్లో హాసిని కనిపించింది. హాసిని వాలకం చూసి చంద్రయ్యకి కాస్త కోపమొచ్చినా ఏమనకుండా ఉన్నాడు. నాన్నా, ఎలా ఉన్నారు మీరు? బావున్నారా? బావున్నానమ్మా. నువ్వేంటి పూర్తిగా మారిపోయినట్టున్నావు? కట్టుబొట్టు మొత్తం మార్చేశావు. అయ్యో నాన్న, పట్నంలో అందరూ ఇలాగే ఉంటారు. అక్కడ పల్లెటూరి పిల్లలా ఉన్నానంటే అందరూ విచిత్రంగా చూస్తారు. సర్లేమ్మా, మీ కాలం పిల్లలకు మేమేమీ చెప్పలేం. ఇక ఈ దారి బాటలో వెళ్దాం. ఇటువైపు వెళ్తే మన ఇంటికి చాలా దగ్గర. ఏంటి నాన్న మీరు ఇలా నడిపిస్తూ తీసుకెళ్తారా? ఈ మట్టిలో చెట్ల మధ్య నడవటం నాకు అస్సలు నచ్చటం లేదు. చిన్నప్పుడు నువ్వు ఈ మట్టిలోనే ఎక్కువసేపు ఆడుకునేదానివి తెలుసా? ఈ చెట్లలో కోతి కొమ్మచ్చి ఆడుకునేదానివి. అలా చంద్రయ్య చిన్నప్పటి విషయాలు చెప్పుకుంటూ ఊళ్ళోకి తీసుకొస్తాడు. ఇక ఊళ్ళోని వాళ్లంతా హాసిని వాలకం చూసి నవ్వుకుంటారు. అప్పుడే అటువైపు వెళ్తున్న సుందరం, ఏంటి చంద్రం, నీ కూతురికి ఆ సినిగిన బట్టలేసావేంటయ్యా? కుట్టుకోవడానికి సూదిదారం ఇవ్వనా? ఇదిగో సుందరం, ఆ మాటలేంటి? కాస్త మర్యాదగా మాట్లాడు. ఈ వేళాకోళం మాటలు ఆపవయ్యా. నీ పనేదో నువ్వు చూసుకుంటే మంచిది. ఏంటయ్యా అంత కోపం? అదిగో ఆ వీధి చివర కుక్కలున్నాయి. ఇట్ట మోడ్రన్ బట్టల్లో వెళ్తే అవి చూసి కరవడానికి వస్తాయి. కాస్త చూసుకో మరి. నీ మంచికే చెప్పాను లేవయ్యా. మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు అంటూ చంద్రయ్య తన కూతురు హాసినిని ఇంటికి తీసుకొస్తాడు. అలా ఇంటికొచ్చిన హాసినిని చూసి వంటింట్లో నుండి వచ్చిన వెన్నెల కౌగిలించుకోవాలని చూస్తుంది. ఇంతలో హాసిని, ఆగక్క, అక్కడే ఆగు. అలా మీద పడిపోతున్నావేంటి? ఆ వంటింట్లో నుండి వస్తున్నావు. చేతులు మురికిగా ఉన్నాయి. అలాగే తాకుతావా నన్ను? వెళ్ళి చేతులు కడుక్కో. హాసిని అలా అనేసరికి వెన్నెల నవ్వుతూనే వెళ్లి చేతులు కళ్ళు కడుక్కొని వస్తుంది. ఇక చంద్రయ్య చాలా కోపంగా ఉండటం చూసిన వెన్నెల, ఏంటి నాన్న అలా ఉన్నారు? వెళ్లేటప్పుడు బానే ఉన్నారుగా. చెల్లి మిమ్మల్ని ఏమైనా అనిందా? నేనేమనలేదక్కా, నేనెళ్ళి స్నానం చేసేస్తాను అంటూ హాసిని తన గదిలోకి వెళ్ళింది. ఇక వెన్నెల తన తండ్రి వైపు చూస్తూ ఉండేసరికి, హాసిని పూర్తిగా మారిపోయిందమ్మా. ఊళ్ళో వాళ్ళంతా బట్టలు చూసి నవ్వుతున్నారు. ఆ సుందరంగాడైతే నన్నెగతాళి కూడా చేశాడు. ఇది పల్లెటూరు, ఇక్కడంతా అలా ఉండకూడదని నువ్వే దానికి చెప్పమ్మా. చెల్లికి నేను చెప్తానులే నాన్న, పట్నంలో ఉంది కదా, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పాలంతే. అలా వెన్నెల మాట్లాడుతుండగానే జోరున వర్షం కురిసింది. ఆ వర్షాన్ని చూసి వెన్నెల చాలా సంతోషిస్తుంది. ఇక వెంటనే వంటగదిలోకి వెళ్లి తన చెల్లికి ఇష్టమైన పకోడీ చేస్తుంది. హాసిని స్నానం చేసొచ్చేసరికి వేడివేడి పకోడీలు సిద్ధంగా ఉంటాయి. అమ్మా హాసిని, ఇదిగో మీ అక్క నీకోసం నీకిష్టమైన పకోడీలు చేసి పెట్టింది. వచ్చి తినమ్మా. అరే, ఇప్పుడు ఇవన్నీ తినటం మానేశాను నాన్న. ఈ వర్షానికి చికెన్ పకోడీ తింటే భలే ఉంటుంది. అయితే రేపు చేస్తానులేవే, ముందిది తిను. వర్షాకాలం కదా, ఇలా వర్షం పడినప్పుడల్లా ఈ పకోడీలు చేసుకుని వేడివేడిగా తినటం బాగుంటుంది. అది ఒకప్పుడక్క, ఇప్పుడు చల్లని వర్షంలో చల్లచల్లగా ఉండే ఐస్ క్రీమ్ తింటే అదిరిపోతుంది. ఏంటోనమ్మా, నువ్వు తినే అలవాట్లు కూడా మార్చడం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ పట్నంలో దొరికేవి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది చెప్తుంటే విన్నాను. ఎంతైనా పల్లెటూళ్ళలో చేసిన వంటలే శ్రేష్టంగా ఉంటాయి. అబ్బా, మళ్ళీ మొదలెట్టారా? ఇక చెప్తూనే ఉంటారు. ఇంకా మేం చిన్నపిల్లలం అనుకుంటున్నారా నాన్న? హాసిని అలా అనేసరికి చంద్రయ్య ఏమీ మాట్లాడలేకపోతాడు. వెన్నెల కూడా కోపం వస్తున్నా మౌనంగానే ఉంది. ఇక ఆ రోజలా గడిచిపోతుంది.
మరుసటి రోజు ఉదయాన్నే వెన్నెల ఇంటి పనులు చేస్తుండగా హాసిని వ్యాయామం చేస్తూ ఉంటుంది. పొట్టి పొట్టి బట్టల్లో అలా ఆరుబయట వ్యాయామం చేస్తున్న హాసినిని చూసి దారిలో వెళ్లే వాళ్ళంతా విచిత్రంగా చూస్తుంటారు. వాళ్ళని చూసి, ఏంటక్కా వీళ్ళు విచిత్రంగా చూస్తున్నారు, పని పాట లేదా వీళ్ళకి? పొద్దు పొద్దున్నే ఇలా వ్యాయామం చేయటమేంటే, అది కూడా అలాంటి బట్టలతోనా? అందరూ చూడు ఎలా నవ్వుకుంటున్నారో. అక్కా, పట్నంలో రోజు నేను జిమ్కి వెళ్లి వ్యాయామం చేసేదాన్ని. రోజు ఇలా చేయటం ఆరోగ్యానికి మంచిది తెలుసా? అయినా పల్లెటూళ్ళలో బతికిన దానివి, నీకిలాంటివి ఎలా తెలుస్తాయిలే. ఇంతలో సుందరం ఆ దారిలో వెళ్తూ వెళ్తూ మళ్లీ హాసినిని చూసి నవ్వుకుంటాడు. ఇదిగో అమ్మాయి వెన్నెలా, నీ చెల్లిని అట్టా వదిలేసాదేంటి? గదిలో ఉన్నట్టు బయట ఉంటుంది. జనాలు దడుచుకుంటారమ్మా. కాస్త మనూరి కట్టుబాట్లు పద్ధతి అవన్నీ నేర్పించొచ్చు కదా. రేయ్, ఎవర్రా నువ్వు? నిన్న కూడా మా నాన్నతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, ఈరోజు మా అక్కతో మాట్లాడుతున్నావు. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడావంటే నిన్ను పోలీసులకు పట్టిస్తాను, జాగ్రత్త. నా గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. పెద్దవాణ్ణని కూడా చూడకుండా ఆ మాటలేంటి? సంస్కారం లేని కూతుర్నిగా అన్నాడు ఆ చంద్రయ్య. చీచి, ఏం బతుకో ఆడిది. తల్లి లేని బిడ్డలని వదిలేసి ఉంటాడు, అందుకే నువ్విట్టా తగలడ్డావు అంటూ సుందరం అనేసరికి ఇక హాసిని కోపంతో రెచ్చిపోయింది. సుందరాన్ని కొట్టడానికెళ్ళింది. అంతలోనే వెన్నెల అడ్డుపడి తన చెల్లిని ఇంట్లోకి లాక్కెళ్ళింది. వదలక్క నన్ను, వాడి చెంప చెల్లుమనిపించాలి. ఆపవే, కాస్త ఆగుతావా? ఈ ఊళ్ళో ఇలాంటి బట్టలు వేసుకుంటే అందరూ ఇలాగే మాట్లాడతారు. అయినా పట్నం వెళ్ళకముందు నువ్వు బానే ఉన్నావుగా, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావు? సరే, అవన్నీ వదిలే, ముందు స్నానం చేసిరా, మనం పూజ చేద్దాం. ఏంటి పూజలా? పండుగ సమయంలో దేవుణ్ణి మొక్కితే చాలు. ఇలా పనిగట్టుకుని రోజు పూజలు చేయాల్సిన పని లేదు. నీకింకా ఈ పిచ్చి వదల్లేదా? ఏదో వర్షాకాలంలో 4 రోజుల పాటు ఇంటికొచ్చి ఉందామనుకుంటే ఇలా ఏదేదో చేయమంటున్నావు. నాకిష్టం లేని పనులు నేనస్సలు చేయనక్క. సరే, నీ ఇష్టం, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అదే చెయ్యి అని వెన్నెల తన పాటికి తను ఇంటి పనులు చేసుకుంటుంది. హాసిని మాత్రం వ్యాయామం చేశాక జ్యూస్ తాగింది. ఇక అప్పుడే చంద్రయ్య పొలం పనులు ముగించుకొని ఇంటికొస్తాడు. వస్తూ వస్తూ చాలా చిరాగ్గా, అమ్మా హాసిని, హాసిని, నువ్వు చేసిన పనేం బాగోలేదమ్మా. ఏమైంది నాన్నా? ఆ సుందరాన్ని తిట్టావంట, కొట్టడానికి వెళ్ళావంట. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. కొందరు నీ బట్టల గురించి, ఇంకొందరు నీ సంస్కారం గురించి మాట్లాడుకుంటున్నారు. నీ వల్ల ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకపోతున్నానమ్మా. అయితే ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను నాన్న. నా వల్ల మీకు ఇబ్బంది అయితే నేనే వెళ్ళిపోతాను. హాసిని, ఏంటి అలా మాట్లాడతావు? లేకపోతే ఏంటక్క, ఆయన ఎంతసేపు ఊరి గురించి ఆయన గురించి ఆలోచిస్తున్నారు? కాస్తైనా నా గురించి ఆలోచించరా? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఎంతసేపు నేను కట్టుకున్న బట్టల గురించి, నేను తినే భోజనం గురించి, నా ప్రవర్తన గురించే మాట్లాడుతున్నారు. వీధిలో కుక్క మురిగినా అది నేను చేసిన తప్పేనా? నా గురించి పట్టించుకోరా? అది కాదమ్మా, నేనేం చెప్తున్నానంటే. ఈ కాపండి, మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు ఎవరిపైనా ఆధారపడి బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. నేను ఉద్యోగం చేసి బ్రతకగలను, నా కాళ్లపై నేను నిల్చోగలను. ఇప్పుడు మీరు కూడా నా సంపాదనపైనే కదా బతుకుతున్నారు. ఆ విషయం తెలుసా నాన్న మీకు? కాస్తైనా గుర్తుందా మీకు? అని హాసిని మాట్లాడుతుంటే చంద్రయ్య తన కూతురి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి వెన్నెల కోపంగా హాసినిని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. అక్క, నన్ను కొట్టే హక్కు నీకు లేదు. అలా అన్న వెంటనే మరోసారి హాసినిని కొట్టింది వెన్నెల. నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? పట్నం వెళ్లి ఉద్యోగం చేస్తే ఏదో సాధించాననుకుంటున్నావా? ప్రతి మనిషి కన్న తల్లిని, పుట్టిన ఊరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. కాని నువ్వొచ్చినప్పటి నుండి చూస్తున్నా, హద్దుమీరి ప్రవర్తిస్తున్నావు. చిన్నప్పటి నుండి నాన్న మనల్ని కష్టపడి పెంచారు. పొలం పనులు చేసి డబ్బు కూడబెట్టి నిన్ను చదివిస్తే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. అలాంటి నాన్నకే ఎదురు తిరిగి మాట్లాడతావా? అమ్మా వెన్నెలా, క్షమించండి నాన్న, నన్ను మాట్లాడనివ్వండి. ఆ రోజు నాకు చదువొద్దని చెప్పి చెల్లిని చదివించమన్నారు. నేను నా జీవితాన్ని త్యాగం చేశాను కాబట్టే ఇదిలా ఇప్పుడు దర్జాగా బతుకుతుంది. సొంతూళ్లోనే కాదు, ఎక్కడికెళ్లినా అణకువగా ఉండాలి. అది ఆడదాని లక్షణం. అమ్మ లేదు కదా అని నాన్న మనల్ని అల్లారు ముద్దుగా పెంచాడు. దాన్ని నువ్వు అలుసుగా తీసుకున్నావు. వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నీ చేత్తో వండి నాన్నకి పెట్టావా?
చిన్నప్పుడు ఎన్నిసార్లు నాన్న నిన్ను భుజానెత్తుకుని ఆకాశం చూపిస్తూ తినిపించాడు. ఆయన గౌరవానికి, ఆయన మర్యాదకు ఏ లోటు రానివ్వకూడదే మనం. కాని నువ్వు మన విలువల్ని, మన గతం, మన కట్టుబాట్లని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఇకనైనా నీలో మార్పు రావాలి. వెన్నెల అనే ఒక్కొక్క మాటకి హాసిని మనసు మారుతూ వచ్చి చివరికి తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తుంది. తన తండ్రి చంద్రయ్య కాళ్లపై పడి ఏడుస్తుంటే చంద్రయ్య ఓదార్చాడు. క్షమించండి నాన్న, క్షమించండి. తప్పు చేశాను. మీకు ఇబ్బంది పెట్టేలా నడుచుకున్నాను. బాధపడకమ్మా, అలా ఏడవకు. అక్క, క్షమించవే. ఇక ఏడవకే. తప్పులందరూ చేస్తారు. ఆ తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్లడమే కదా అందరూ చేయాల్సిన పని. చూడు హాసిని, ఎంత ఎదిగామన్నది కాదు, ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉన్నామన్నదే ముఖ్యం. ఇక వెళ్ళి నీకు నచ్చింది చేసుకుని తిను. లేదక్కా, ఈరోజు నేనే వంట చేస్తాను. నాన్నకిష్టమైన కూర వండుతాను. అలా హాసినిలో వచ్చిన మార్పు చూసి వెన్నెల, చంద్రయ్య సంతోషిస్తారు. ఇక అప్పటి నుండి పల్లెటూరి అమ్మాయిలా హాసిని నడుచుకుంటుంది. అందరినీ గౌరవిస్తూ మంచి కట్టుబొట్టుతో అందరి మన్ననలు పొందుతుంది. కూతురులో మార్పు చూసిన చంద్రయ్య కూడా చాలా సంతోషిస్తాడు. వెన్నెలైతే ఏ సమస్య లేకుండా మునుపటిలా తన చెల్లితో ఆనందంగా ఉంటుంది. ఎప్పటిలాగానే ఆ రోజు కూడా హడావిడిగా కాలేజ్కి బయలుదేరింది వసుంధర. ఇంతలో జోరున వర్షం కురుస్తుంది. ఈ వర్షాకాలం మొదలైనప్పటి నుండి ఇదొక తలనొప్పి అయిపోయింది. వర్షం వస్తే చాలు చెట్టు కిందకి పరిగెత్తాల్సిందే. నిన్నటి వరకు గొడుగుని నా వెంట తీసుకొచ్చేదాన్ని, కానీ ఇవాళ హడావిడిలో మర్చిపోయాను. కాసేపు ఆ చెట్టు కిందకి వెళ్లి నిల్చోవటం మంచిదనిపిస్తుంది అనుకుంటూ వసుంధర చెట్టు కిందకెళ్లి నిల్చుంది. ఇంతలో అటువైపు వెన్నెల, హాసిని వెళ్తూ ఉంటారు. వసుంధరని చూస్తారు. ఏమే చెల్లి, చూసావా? వసుంధర మేడం అక్కడే ఉంది చూడు. ఆమెకెప్పుడూ ముక్కు మీద కోపమే ఉంటుంది. క్లాస్ రూంలో అందరూ ఆమెని తిట్టుకుంటూ ఉంటారు. ఆవిడ చేసే పనులలా ఉంటాయి మరి. అరే, ఆ సతీష్ గడ్ అటువైపు వెళ్తున్నాడు చూడు. సతీష్ గడికి మేడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా వాడికి పనిష్మెంట్ ఇస్తూనే ఉంటుంది కదా అంటూ చెప్తుంది హాసిని. మరోవైపు కాస్త దూరంలో బైక్ పై వస్తున్న సతీష్, ఎన్నాళ్లకి ఈవిడ గారు ఒంటరిగా దొరికారు. ఈరోజు ఈవిడని కాలేజ్కి రాకుండా చేస్తాను చూడు అనుకుంటూ బైక్ పై వేగంగా వెళ్తాడు. అలా వెళ్తూ వెళ్తూ వసుంధరకి కాస్త దూరంలో వర్షపు నీళ్లుంటాయి. ఆ నీళ్లపై బైక్తో దూసుకెళ్తాడు సతీష్. ఒక్కసారిగా బురద నీళ్లన్నీ వసుంధరపై పడ్డాయి. ఆమె బట్టలు మొత్తం పాడైపోతాయి. అది చూసి పగలబడి నవ్వుకుంది హాసిని. ఒసేయ్, అలా నవ్వకే. ఆవిడ చూసిందనుకో, ఇక అంతే సంగతి. ఆ సతీష్ గాడు మేడంపై ఇలా పగ తీర్చుకున్నాడు. ఇక ఈరోజు మేడం కాలేజ్కి రానట్టే. వెన్నెల, హాసినిలు అలా మాట్లాడుకుంటూ ఉండగా వసుంధర మాత్రం కోపంతో ఊగిపోతుంది. రేయ్ వెదవా, టీచర్ అని కూడా చూడకుండా ఇలా చేస్తావా? క్లాసుకొస్తావుగా, అప్పుడు చెప్తాను నీ సంగతి. బుద్ధి లేని వెదవ, పనికి మాలినోడా, కర్రతో వాతలు పడే వరకు కొడతాను. క్లాసుకి రారా అంటూ వసుంధర తిట్టటం మొదలెడుతుంది. వెన్నెల, హాసినిలు మాత్రం అలా మౌనంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. క్లాస్కి వెళ్లిన తరువాత సతీష్ తన ఫ్రెండ్స్ రాము, వినయ్లతో నవ్వుకుంటూ జరిగిన విషయాన్ని చెప్తుంటాడు. బురద నీళ్లు పడగానే ఆవిడ మోహన్ చూసుండాలి. నాకైతే భలే నవ్వొచ్చింది. నేను చూసి చూడనట్టు వచ్చేశాను. ఆవిడకి భలే బుద్ధి చెప్పావురా. ఇక ఈరోజు క్లాసుకి రాదు. ఒరేయ్, అలా చూడరా, భద్రకాళిలా వస్తుంది చూడు వసుంధర మేడం. వామ్మో వామ్మో, నీ అంతు చూడ్డానికే వస్తున్నట్టుంది. ఆవిడేంటి బురదని కూడా లెక్క చేయకుండా అలా వచ్చేస్తుంది? బట్టలన్నీ నాశనమైపోయినా ఆమెకి ఇబ్బంది ఉండదు. మన ప్రాణాలు తీయడమే ఆవిడకి కావాలి. ఇప్పుడు క్లాస్కి రాగానే ఏం చెప్తుందో ఏంటో. అలా అనుకుంటూ ఉండగా వసుంధర తరగతి గదిలోకొచ్చింది. వచ్చి రాగానే, రేయ్ సతీష్, లేచి నిల్చో. నీ పని రోజు అయిపోయిందిరా. మేడం, నేనేం చేశాను? అలా బురద నీళ్లు నాపై పడేసి కనీసం సారీ కూడా చెప్పకుండా వచ్చేస్తావా? మరేం చేయాలి మేడం? బైక్ పై ఎక్కించుకొని కాలేజ్ వరకు మిమ్మల్ని తీసుకురావాలా? నోర్ముయ్ వెదవా, రోజంతా నువ్వు వర్షంలో నిల్చోవాలి. అదే నీకు పనిష్మెంట్. మేడం, వర్షంలో అంటే కష్టం. కష్టం లేదు, నష్టం లేదు. వెళ్ళి వర్షంలో నిల్చోపో అంటూ సతీష్ని వర్షంలో నిలబెడుతుంది వసుంధర. ఇక ఆ తరువాత హాసినిని కూడా పైకి లేపుతుంది. మేడం, నేనేం తప్పు చేశాను మేడం? నువ్వు నవ్వటం నాకు తెలీదనుకుంటున్నావా? నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు పగలబడి నవ్వావు కదే.
టీచర్ అనే గౌరవం కూడా లేదు నీకు. ఇక వెన్నెల, నువ్వు కూడా వెళ్ళి ఆ వర్షంలో నిల్చో, లేకుంటే ఈ వారమంతా మీకు పనిష్మెంట్ ఇస్తాను. వద్దు మేడం, వద్దు. వర్షంలో నిల్చోవటమే బెటర్. కానీ వెన్నెలేం చేసింది? మిమ్మల్ని చూసి నవ్వలేదు కదా. నవ్వకపోయినా తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసింది కదా, అదే తను చేసిన తప్పు. అలా అనగానే వెన్నెల కూడా వర్షంలో నిల్చుంది. ఆ రోజంతా వర్షంలో నిల్చొని ఉండటం వల్ల ఇంటికి వెళ్లేసరికి జ్వరం వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు వెన్నెల, హాసిని. ఏంటి ఈ జ్వరం? నా వల్ల అస్సలు కావట్లేదు. చలికి తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల ఎలా కాలిపోతుందో చూడక్కా. చాలా ఇబ్బందిగా ఉంది. అయినా ఆవిడెందుకక్క అలా పగపట్టింది? మన క్లాస్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది ఆవిడ. నువ్వు ఆ విషయం గమనించావా? నేను చాలాసార్లు గమనించానే. సరే, ఈ విషయం ఇంట్లో చెప్పకు, లేకుంటే అమ్మా నాన్న గొడవ చేస్తారు. అలా వెన్నెల, హాసిని జ్వరంతోనే వారం రోజులు బాధపడతారు. వారం తరువాత జ్వరం తగ్గి క్లాస్కి వెళ్తే వాళ్ళని చూసి వసుంధర చాలా కోప్పడుతుంది. ఏంటి మీరు? ఇదేమైనా మీ అత్తారిల్లనుకున్నారా? మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? మేడం, మాకు జ్వరం వచ్చింది. మీరు ఆ రోజు వర్షంలో నిలబెట్టారు కదా. ఆగాగు, నేనేం నిల్చోబెట్టలేదు. మీ ప్రవర్తన బాలేక అలా చేశాను. ఇకనైనా మారండి. మారతారనే అనుకుంటున్నాను. కానీ మీరిన్ని రోజులు క్లాస్కి రాకపోవడం వల్ల మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఇద్దరూ లేచి రోజంతా ఇలాగే నిల్చొని పాఠాలు వినండి. మేడం, అది కాదు మేడం. నాకడ్డు చెప్తే ఏమవుతుందో తెలుసు కదా. ఇక వసుంధర కోపంతో మాట్లాడడంతో వెన్నెల, హాసినీలు నిల్చునే పాఠం వింటారు. అలా రోజూ ఏదో ఒక రకంగా అందరికీ పనిష్మెంట్ ఇస్తూ ఉంది వసుంధర. స్టూడెంట్స్ అంతా వసుంధరపై కోపంగా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, వసుంధర మేడం మనకి రోజూ కావాలని పనిష్మెంట్ ఇస్తుంది. రోజూ ఇలా ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ విషయం మనం మన ఇంట్లో చెప్పేద్దాం. అప్పుడు మన అమ్మా నాన్నలొచ్చి ఈ వసుంధర మేడం పని పడతారు. వద్దు, అలా చేస్తే మనకే ఇబ్బంది. అప్పుడు మనపై మేడం కోపం పెంచుకుంటుంది. రోజు టార్చర్ చేస్తూ ఉంటుంది. అసలవిడిలా ఎందుకు చేస్తుంది? మొదట్లో మన క్లాస్లో బాగానే ఉండేది కదా. తర్వాత ఏం జరిగిందో ఏంటో ఇలా అందరికీ పనిష్మెంట్ ఇస్తూ బాధ పెడుతుంది. కనుక్కోవాలి, అసలేం జరిగిందో తెలుసుకోవాలి. అయితే ఏం చేద్దాం? వసుంధర మేడం ఇంటికి వెళ్దాం. ఆవిడకి తెలియకుండా ఇంటికి వెళ్ళి ఆమె గదిలో చూద్దాం. తినడానికి ఏమైనా ఉంటాయేమోనన్నా? నోరుముయిరా వెదవ, నీ కుళ్ళు జోకులాపు. ఆమె గదిలో డైరీ ఉంటుంది కదా, అందులో చదివితే మనపై ఎందుకలా చేస్తుందో తెలుస్తుంది. మంచి ఐడియా. అయితే మేం కూడా వస్తాం. అయితే అందరం కలిసి రేపు ఆవిడ కాలేజ్కి బయలుదేరగానే ఆవిడ గదికి వెళ్ళి చూద్దాం. తర్వాత వెంటనే కాలేజ్కొచ్చేయాలి, లేకుంటే మళ్ళీ మనకి పనిష్మెంట్ ఇస్తుంది. అలాగే, రేపందరం కాస్త తొందరగా బయలుదేరి వచ్చేద్దాం అంటూ అందరూ వసుంధర ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతారు. మరుసటి రోజు వసుంధర ఇంట్లో నుండి బయలుదేరగానే స్టూడెంట్స్ అంతా ఆవిడ గదికి వెళ్తారు. అందరూ ఆ గది మొత్తం వెతుకుతారు. ఇంతలో వెన్నెలకి వసుంధర డైరీ దొరికింది. ఆ డైరీ తీసి చదువుతుంటే ఒక విషయం తెలిసింది. అరే, ఎంత పని జరిగింది! వసుంధర మేడం అందుకేనా మనపై పగ పెంచుకుంది. ఆ ఏంటక్కా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? పగంటున్నావేంటి? తొందరగా చెప్పు, మాకు టెన్షన్గా ఉంది. ఒకరోజు వసుంధర మేడం ఇంగ్లీష్ సార్తో చాలా క్లోజ్గా మాట్లాడడం చూసి ఎవరో గోడపై వాళ్ల బొమ్మలు గీశారంట. ఆ బొమ్మలు గీసింది మన క్లాస్ గోడపైనే. అందుకే అప్పటి నుండి మేడం మన క్లాస్ వాళ్లపై పగ పెంచుకుంది. ప్రతిరోజు మనల్ని టార్చర్ చేయాలని నిర్ణయించుకుంది. వామ్మో, ఆ మేడంలో అన్ని కుట్రలు దాగున్నాయా? నాకు తెలిసి ఆవిడ బొమ్మలు ఈ సతీష్ గడే వేసుంటాడు. అరే, నాకు రాయడమే చేత కాదు, ఇక బొమ్మలు గీస్తానా ఏంటి? నేనేం గీయలేదు, నాకే పాపం తెలీదు. మరైతే ఎవరు వాటిని గీస్తుంటారు? నేనింక క్లాస్లో ఉండను. మా నాన్నతో చెప్పి వేరే క్లాస్కి మారిపోతాను. ఇక చాలా ఆపండి. ఈ బొమ్మలు గీసిన వారెవరో తెలియాలంటే మనం కాలేజ్కి వెళ్ళాలి. తొందరగా పదండి. వెళ్దాం పదండి. అలా అందరూ తొందరగా క్లాస్కి వెళ్తారు. ఇక వసుంధర క్లాస్ రూమ్కొచ్చింది. ఓవైపు వసుంధర పాఠం చెప్తుంటే స్టూడెంట్స్ అందరూ నిల్చుంటారు. ఏంట్రా, నేను నిల్చోమని చెప్పలేదు కదా? మీరెలాగూ పనిష్మెంట్ ఇస్తారు కదా మేడం, అందుకే ముందుగానే మేమే నిలబడ్డాం. ఇక స్టూడెంట్స్ మాటకి బదులు చెప్పకుండా ఆ రోజు పాఠాలు చెప్తూనే ఉంది వసుంధర. అప్పుడే వెన్నెల ఒక విషయం గమనిస్తుంది. ఇంగ్లీష్ సార్ ఒక 4-5 సార్లు కిటికీలో నుండి వసుంధర మేడంని చూడటం గమనించింది. అలా ఓ 4 రోజులు గమనించింది.
విషయం తన తోటి స్టూడెంట్స్కి చెప్తుంది. ఒకరోజు అందరూ ప్లాన్ వేసి వసుంధరని తమ క్లాస్ రూంలోనే ఆపేస్తారు. ఆమె బయటికి వెళ్లకుండా అడ్డుగా నిలబడతారు. ఏంటి, ఏం చేద్దామనుకుంటున్నారు? నన్ను కొట్టాలనుకుంటున్నారా? మీకు నిజం చెప్పాలనుకుంటున్నాం. ఏంటా నిజం? మీరు మమ్మల్ని ఎంత టార్చర్ చేసినా మీరంటే మాకు చాలా ఇష్టం మేడం. మిమ్మల్ని ఎప్పుడూ అవమానించాలని అనుకోము. ఆ రోజు మా క్లాస్ గోడపై మీ బొమ్మలు వేసింది మేం కాదు. ఆ రోజు ఇంగ్లీష్ సార్తో కలిసి నా బొమ్మను వేసి ఈ స్కూల్లో నాకు పరువు లేకుండా చేశారు. మీరు చేసింది చాలా పెద్ద తప్పు. అలా బొమ్మలు వేసింది మేం కాదు మేడం. మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు? అలా చేసింది ఆ ఇంగ్లీష్ సరే మేడం. మీరంటే ఆయనకి చాలా ఇష్టం. ఈ విషయం మీతో చెప్పలేక అలా గోడపై బొమ్మలు వేశారు. ఆ తర్వాత భయంతో మీ దగ్గరికి రాలేదు. కానీ రోజు మీరు పాఠాలు చెప్తుంటే మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నాడు. ఆ కిటికీలో నుండి మిమ్మల్ని చూస్తున్నాడు. వెన్నెల అలా చెప్పగానే వసుంధర షాక్ అయింది. ఇంతలో కిటికీ వైపు నిలబడి ఉన్న ఇంగ్లీష్ సార్ మాధవ్ అక్కడికొస్తాడు. అవును వసుంధరా, వాళ్ళు చెప్పింది నిజమే. నువ్వెక్కడ తిడతావోనని నీకు దూరంగా ఉంటున్నాను. అలా చేసినందుకు నన్ను క్షమించు. ఇంగ్లీష్ టీచర్ మాధవ్ అలా చెప్పగానే వసుంధర లాగిపెట్టి ఒక్కటిచ్చింది. నీ వల్ల నేను ప్రతిరోజు ఈ పిల్లల్ని బాధ పెట్టాను. వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తూ ఇబ్బంది పెట్టాను. పిల్లలు, దయచేసి నన్ను క్షమించండి. నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. అయినా నేను డైరీలో రాసుకున్న విషయం మీకెలా తెలిసింది? మీరు మాపై పగ పెంచుకోవడానికి కారణమేంటని అన్ని విధాలా ట్రై చేశాం. అప్పుడే మీ గదికి వెళ్లి డైరీలో చూస్తే అసలు విషయం తెలిసింది. సారీ మేడం అంటూ స్టూడెంట్స్ అంతా నవ్వుతారు. వసుంధర వాళ్ళని దగ్గరికి తీసుకుని తను కూడా నవ్వుకుంటుంది. ఇక ఆ తరువాత తన స్టూడెంట్స్కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది వసుంధర.